వెల్కమ్ బ్యాక్ టు రిజ్వాన్ ఎల్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే నేను మా తమ్ముళ్ళు ఏం చేస్తారో చూసేందుకైతే వచ్చిన. ఈరోజు సండే కదా గైస్, సండే రోజు మా తమ్ముళ్ళు ఏమేమి చేస్తారో ఏమేమి ఆటలు ఆడతారో వాళ్ళకి అన్నీ అడుగుదాం. చలో వెళ్దాం. ఫస్ట్ అయితే లింకుదాం. మా ఇంటికాడ ఉంటుండొచ్చు, చెప్పలేం. మా ఇంటికాడ ఉన్నారో ఎడురో తెలియదు కదా. ఇక్కడైతే లేరు. నా డౌట్ పాఠకులు ఉంటారు కావచ్చు, పాఠకులకైతే పోదాం. అయితే గలీజ్ ఉంది, ఇంకో గేట్కి వెళ్ళి అయితే వెళ్దాము. నడవండి, మళ్ళీ చూపిస్తామా. ఇంకో గేట్ అయితే చూపిస్తా. అయితే యాక్చువల్గా అయితే మా శ్రీమాన్ ఒక్కడే ఉంటాడు. మా ఇంకా ఇద్దరు మనీష్ దత్తు అయితే వాళ్ళు హాస్టల్ ఉంటారు. హాస్టల్కి వెళ్ళి నిన్న వచ్చిర్రు. అలా ఎంజాయ్మెంట్ ఎట్లుందో ఈరోజు. వాళ్ళు లేకపోతే ఏమవుతుందో, వాళ్ళు ఉంటే ఏమవుతుందో అని అడుగుదాం. వాళ్ళకైతే మొత్తానికి వాళ్ళు ఉంటే ఏమనిపిస్తుంది, లేకపోతే ఏమనిపిస్తుంది అడుగుదాం వాళ్ళకైతే. వాళ్ళకి హాస్టల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏం ఫీలింగ్ వస్తుందో ఇట్లా అడుగుదాం. యాక్చువల్గా ఇంకో గేట్ ఇది. అవి వాళ్ళు ఆల్రెడీ ఆడుతూనే రాడా. అరే రే మనీ, ఎప్పుడు వచ్చిర్రా మీరు? ఎప్పుడు వచ్చిరా మనీ? నిన్న వచ్చిరా? అవురా మనీ, హాస్టల్కి వెళ్ళి వచ్చినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటికాడ? మళ్ళీ శ్రీమాన్ గడు ఒక్కడైంది కదా, శ్రీమాన్ గారికి ఏమనిపిస్తుంది అడుగుదాం. ఏమైందిరా శ్రీమాన్, వాళ్ళు వస్తే ఎట్లా అనిపిస్తుంది నీకు? మళ్ళీ వాళ్ళు రాకముందు ఎట్లుండి ఒక్కనున్నప్పుడు వేసేస్తావురా? ఇగో ఇప్పుడు మరి మీరు ఏం గేమ్ ఆడుతురా అసలు? కబడ్డా? గిల్ల కబడ్డీ ఆడుతురా? మీకు ఏం అర్థమవుతుంది ఇలా? ఈ స్టార్టింగ్ నేనా? మరి గింత పెద్ద ఉందారా కోటు? ఈ కోట్ గురించి జర ఎక్స్ప్లెయిన్ చేయమను. అరే ఇంతమంది చెప్తే ఎట్లా రా? ఒక్కటి చెప్పుర్రి. మనీ నువ్వు చెప్పరా. ఏది డెడ్ లైనా? అవుట్ లైన్. మరి మీ ల్యాబ్ ఉంటాయి కదా, ల్యాబ్ లేదా? మరి మనకు మంచిగా గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ ఆడుకోవచ్చు కదరా. ఎందుకంటే నీడుంది, ఇక్కడ ఫ్యాన్ గిట్ల ఉంది. కాకపోతే కరెంట్ లేదు. కరెంట్ ఉంటే మాత్రం ఫ్యాన్ వేసుకొని ఆడతారు వీళ్ళు. సరే అన్నారా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటికాడ? మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడైతే వీళ్ళు కబడ్డీ ఆడుతారు. కబడ్డీ చూద్దాం. రైడింగ్ అయితే శ్రీమాన్ పోతుంది. శ్రీమాన్ రైడర్ అంటారు. మణిగాడైతే లోపల తీసుకోమంటుండే, ఏం చేస్తాడో తెలియదు. అరే 30 సెకండ్స్ ఉంటుందిరా రైడ్, ఇంకా 4 సెకండ్స్ ఉంది అంతే. ఓ అవుట్ అయిండు. నెక్స్ట్ అయితే దత్తు రైడర్. ఏమరా కబడ్డీ అంటే ఉత్తానస్తున్నావు? ఊరు పాయింట్ ఆరా? పాయింట్ వచ్చిందా? ఎట్లా ఏం తాకింది దానికి? హెడ్డా? రైట్. నెక్స్ట్ టైం పడతాడంట మన మనీ రైడర్. కానీ వీళ్ళిద్దరిని పట్టగలుగుతాడు, కానీ మనీని అయితే పట్టలేము. ఎందుకంటే వాడు గట్టి ఉంటాడు. అసలు ఓవర్ యాక్షన్ చేసింది, కింద పడ్డాడు. ఇంకో పాయింట్ తెచ్చింది దత్తు. దత్త అయితే అవుట్ అయిపోయాడు. దత్త ఎక్స్ప్రెషన్ అయితే చూద్దాం. దత్త ఎట్లా అనిపిస్తుంది అవుట్ అయితే? బాధ అనిపిస్తుంది అట. ఈ గేమ్ లో ఇట్లా బాధ అనిపిస్తుంది. మనీ రైడర్ 29. మొక్కింది సార్ అయితే. వెళ్తాడు. జంప్ అయితే కొట్టిండు. వీనికి అయితే నేషనల్ అయితే పంపించిన నేషనల్ అయినా పోతాడు వీడు. ఈడు ఇట్లా దొరికింది ఆఖరికి. వదిలేసండి. రైట్, గేమ్ అయితే అయిపోయింది. అదే రండ్రా మనం మా ఇంటికి పోదాం.
చెప్పులు వేసుకో. మొత్తం అయితే తీసినాం కదా, ఆ వీడియో ఎట్లుందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే పక్క కొట్టండి. సబ్స్క్రైబ్ చేసినాక గంటను మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ గంట కొడితే మాత్రం మీకు మా వీడియో వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే.